ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. స్థానిక మండల ఎంపీడీఓ ఆవరణలో రాష్ట్ర దళిత సేన నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా చుండూరు దళితుల ఓసకోత ఘటన జరిగి సుమారు 34 సంవత్సరాలు జరుగుతున్న చుండూరు ముతవీరుల త్యాగఫలమే ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలవుతుందని నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రభుత్వాలు దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గన్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ దర్శి మండలంలో ప్రతి నెల 30వ తారీఖు జరుగుతున్న పౌర హక్కుల దినోత్సవ సభలో తహసీల్దార్ ఎస్ఐ రాకపోవటం బాధ్యతారహితమని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎస్పీ డిఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి పౌర హక్కుల దినోత్సవం సభకు ఎస్ఐ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అట్లాగే రాబోయే కాలంలో స్థానిక తహసీల్దార్ ఎస్ఐ పౌర హక్కుల దినోత్సవ సభకు తప్పకుండా హాజరు కావాలని, దళితుల సమస్యలపై మండలంలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని, అట్లాగే పౌర హక్కుల దినోత్సవ సభలో వచ్చిన రామచంద్రాపురం దళితుల శ్మశాన సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి గోలపాటి సుధారాణి అచ్చయ్య, మాజీ సర్పంచ్ మారుతి, టీడీపీ నాయకులు ఉపాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ చుండూరు మృత వీరులకు, జోహార్ జోహార్ చుండూరు మృత వీరులకు, జోహార్ జోహార్ చుండూరు మృత వీరులకు. చుండూరు మృత వీరుల సంస్మరణ సభకు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభ జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవనీయులు అన్న రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆ యొక్క చుండూరు హత్యాకాండ సమాచారాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి విపి సింగ్కి మెమోరాండాలు ఇచ్చి, అలాగే ఆ యొక్క ధర్నాలో కూడా విపి సింగ్ను ధర్నాలో కూర్చోబెట్టినటువంటి ఘనత కత్తి పద్మారావు గారికి చెందుతుంది. ఈరోజు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రావడానికి ఈ యొక్క చుండూరు మారణకాండ, అలాగే కారంచేడు హత్యాకాండలే వాటి కారణం అని చెప్పుకునే సందర్భంగా మనం తెలియజేసుకోవాలి. మన పెద్దలు పోరాడి చేసినటువంటి పోరాటాల వల్లే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చింది. ఈరోజు ఎస్సీ ఎస్టీల కొద్దిగా భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే దళితులందరూ కూడా ఏకమయ్యి దళితులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏ రాజ్యంలో ఉన్నా కూడా మనకి స్వేచ్ఛ లేదు, ఆ పాలన ఈ పాలన ఏ పాలన వచ్చినా నీ పాలన లేదు, నీకు రక్ష లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఏకమయ్యి రాజ్యాధికార దిశగా పయనించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, నాకు అటువంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు ఈ కార్యక్రమం అధ్యక్షుడు గౌరవనీయులు ప్రేమ్ కుమార్ గారికి మరొకసారి నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను.